హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ముందు వీడియోలో VLOOKUP ఎలా వాడాలో, VLOOKUP యొక్క అడ్వాంటేజ్ గురించి చెప్పుకున్నాం. ఒక సెపరేట్ టేబుల్, సెపరేట్ షీట్లో స్క్రాంబుల్డ్గా ఉన్న టేబులర్ కాలం డేటా రిజల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి VLOOKUP వాడదామని చెప్పుకున్నాం. బట్ ఒకవేళ మనకి మల్టిపుల్ కాలమ్స్ డేటా విత్ సెపరేట్ షీట్స్ అంటే ఇక్కడ మనకి రెండు రకాల ఫేజెస్ ఉన్నాయి. ఒకటి సెపరేట్ షీట్స్లో డేటా ఉంది అండ్ సెకండ్ ఫేజ్లో మల్టిపుల్ కాలమ్స్ని VLOOKUP చేయడం. సో ఈ రెండు ఫేజెస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం చెప్పిన ఎగ్జాంపుల్నే తీసుకుందాం. జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఈసారి 5 రిజల్ట్స్ డేటా మాత్రం తీసుకుందాం. అప్పుడు మీకు VLOOKUP అనేది ఎందుకు చిన్నవాటికి ఎందుకు పెద్దవాటికి అనే డిఫరెన్స్ చెప్పడం కోసం పెద్దది నేను కన్సిడర్ చేసి తర్వాత చిన్నదానికి అప్లై చేస్తాను. ఈసారి ఈ వీడియో నుంచి మనం చిన్న డేటానే మనం కన్సిడర్ చేసుకొని మనం చేసుకుందాం. సో ఆ రోజు 12th జూన్ డేటాని 12th జూన్ షీట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి సర్దేశాము VLOOKUP ఫంక్షన్తో. మనం ప్రతి వాల్యూని చూడడం అనే ఫేస్ నుంచి ఈసారి నుంచి స్క్రాంబుల్ ఆర్ ఎనీ ఆర్డర్, ఒకవేళ వరుసగా ఉన్నా స్క్రాంబుల్డ్గా ఉన్నా సరే ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి మార్చడానికి ఫిజికల్గా చూడడం అనే హ్యాబిట్ని మానుకొని ఎక్సెల్ ఫంక్షన్తో సర్దాలి అని ఫిక్స్ అవుదాం. అలా ఫిక్స్ అయితే మనకి రకరకాల ఫంక్షన్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఈసారి నా అవసరం ఏంటంటే ఈసారి నాకు 13, 14, 15 డేట్స్ ఉన్నాయి కదా. 13, 14, 15 డేట్స్లో స్టూడెంట్ డేటాని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి రోజుకి ఒక ఎక్సెల్ షీట్ ఉంది. అంటే 13th ఒక ఎక్సెల్ షీట్ ఉంది, 14th ఒక ఎక్సెల్ షీట్ ఉంది, 15th ఒక ఎక్సెల్ షీట్ ఉంది. అంటే ఆ డేటాలో యూస్ చేసినట్టుగా 13th ఫిల్ చేసి 14th ఫిల్ చేస్తే ఓకే. కానీ ఇక్కడ అలా కాదు. ఒకేసారి నేను 3 days డేటాని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 3 days డేటా కూడా డిఫరెంట్ షీట్స్లో ఉంది. సో ఎలా చేయాలి? ఇప్పుడు నా టార్గెట్ ఫిల్లింగ్ బంచ్ ఆఫ్ డేటా కనుక ఒక్కొక్క కాలంకి వెళ్ళి ఆ డేట్ సంబంధించిన షీట్ తీసుకొని VLOOKUP ఫంక్షన్ యూస్ చేసి చేయడం ఈజ్ నాట్ ఏ వైజ్ ఆప్షన్. అది కరెక్ట్ ఆప్షన్ కాదు. బికాస్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కనుక అలా చేస్తే తప్పేంటి అనుకోవచ్చు. బట్ ఒకవేళ ఇలా కాకుండా సో మెనీ డేట్స్ అంటే ఒక 10-20 డేట్స్ ఉన్నాయి. ఆ 10-20 డేట్స్ ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. కాకపోతే 10-20 డేట్స్ విత్ ఒక 100 స్టూడెంట్స్ డేటాని అలా VLOOKUP ఫంక్షన్తో చేయడం అనేది ఈజ్ నాట్ ఏ వైజ్ ఆప్షన్. ఈ ప్రాసెస్లో ఫిల్ చేయడం కూడా ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ ఎక్సెల్లో మనం ఏ ఫంక్షన్ నేర్చుకున్నా అది చిన్న డేటాకి పెద్ద డేటాకి కూడా అప్లై అయ్యేలా ఉండాలి. సో ఈ కేసులో 3 కాలమ్స్కి 3 షీట్ టేబుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సొల్యూషన్ పివోట్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి డిఫరెంట్ షీట్స్లో ఉన్న డేటాని మనకి కావాల్సిన ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటాం. సో పివోట్ టేబుల్ అనేది కస్టమైజ్డ్ కన్సోలిడేటెడ్ టేబులర్ ఫామ్. ఆ ఫంక్షన్ని యూస్ చేసి ఇక్కడ మెయిన్ షీట్లో ఏ డేటా ఫార్మాట్ కావాలో అలాగే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు డిఫరెంట్ షీట్స్లో ఉన్న డేటాని ఒకే షీట్లో సర్దేసుకుంటే అప్పుడు సార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఏం కావాలో డిసైడ్ చేసుకోవాలి. ఈ షీట్లో మనకి ఏం కావాలి? ఒక డేట్కి పిన్ నెంబర్ తాలూకా రిజల్ట్ కావాలి. సో అలాగే మనం ఒక కొత్త షీట్ తీసుకొని డేట్, పిన్, రిజల్ట్ ఇలా కాలమ్స్ ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకొని 13th, 14th, 15th డేటాస్ని కాపీ పేస్ట్ చేయండి. డేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా వేయాలి. డేట్ని కిందకి డ్రాగ్ చేస్తే అది ఫిల్ అవుతుందా కాపీ అవుతుందా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కాపీ అవ్వడం కావాలి. ఇక్కడ 13th డేటాని 13th సంబంధించిన డేటా ఉంది కదా, ఆ 13th డేటా మనకి 30th డేట్ అయినా రావాలి పక్కన. 13, 14, 15, 16 రాకూడదు. సో వీ నీడ్ జస్ట్ కాపీ ద సేమ్ డేట్. సో ఆ 13th సంబంధించిన డేట్ని కిందకి డ్రాగ్ చేస్తే మనకి డేట్స్ ఒకటే డేట్ రావాలి. 14th ఒకటే డేట్, 15th ఒకటే డేట్. ఒకవేళ ఇంకా ఒక 28th డేట్ వరకు ఏదైనా సరే ఈజీగా కాపీ చేయొచ్చు. అండ్ డ్రాగ్ చేసేటప్పుడు కూడా కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్ సిరీస్ కాదు, కాపీ సెల్స్. సో అలా టేబులర్ ఫామ్ వచ్చిన తర్వాత దానిని అలైన్ చేసుకొని నౌ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లో చూడండి. ఇన్సర్ట్ ట్యాబ్లో పివోట్ టేబుల్ అనే ఆప్షన్ చూడండి. పివోట్ టేబుల్. సో ఫస్ట్ ఈ టేబులర్ ఫామ్ మొత్తం సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ పివోట్ టేబుల్. అప్పుడు మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో చూడండి మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ సెలెక్ట్ ఏ టేబుల్ ఆర్ రేంజ్. సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్ అంటే ఏ టేబుల్ ఫాలం నుంచి మీరు పివోట్ టేబుల్ డ్రా చేయాలనుకుంటున్నారు అనేది ఈ ఆప్షన్ చెప్తుంది. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఒకవేళ విడిగా పివోట్ టేబుల్ క్లిక్ చేయాల్సి వస్తే అప్పుడు ఈ ఆప్షన్ దగ్గర ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకున్నా అప్పుడు మీకు అది సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయిందా లేదా అని తెలియాలంటే ఆ టేబుల్ చుట్టూరా డాన్సింగ్ అవుట్లైన్
మీకు కనిపిస్తుంటుంది. డాన్సింగ్ అవుట్లెట్ అంటే ఏంటంటే అక్కడ ఈ టేబులర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ కింద చూడండి, చూస్ వేర్ టు బి ప్లేస్డ్. మనకి ఇదే షీట్లో పక్కన అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్త షీట్లోకి వెళ్తే మళ్ళీ ఈ డేటా ఆ డేటాలో ఏమైనా మార్పులు చేయాలన్న కష్టం కాబట్టి కంఫర్టబుల్ సెల్ తీసుకొని అక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ క్లిక్ చేసుకొని లొకేషన్ దగ్గర మీకు కంఫర్టబుల్ సెల్, మీకు ఏ సెల్ దగ్గర పక్కన ఉండాలో లేకపోతే కొంచెం దూరంగా ఉండాలో చూసుకొని పక్కన ఉంటే మంచిది కాబట్టి అక్కడ క్లిక్ చేసుకొని అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు పివోట్ టేబుల్ బాక్స్ ఒక మెసేజ్ కనిపిస్తుంది. టు బిల్డ్ రిపోర్ట్ చూస్ ఫీల్డ్స్ ఫ్రమ్ ఫీల్డ్ లిస్ట్ అని ఒక పివోట్ టేబుల్ బాక్స్ ఒక మెసేజ్ చూపిస్తుంది. సో సైడ్న చూస్తే మీకు పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అనే ఒక నావిగేషన్ ప్యాన్ ఉంది కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తామనే బేస్ మీదే మనకు కావాల్సిన విధంగా డేటా సార్ట్ అవుతుంది. కింద ఏరియాస్ ఉన్నాయి చూడండి. ఏరియాస్ ఏమున్నాయి కింద? ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఈ పైన ఉన్నాయి కదా, పైన ఉన్న ఫీల్డ్స్ చూడండి, డేట్, పిన్ మార్క్స్. ఇవేంటివి? మనం ఏదైతే హెడ్డింగ్తో మనం టేబులర్ ఫామ్ తయారు చేసామో అవే ఫీల్డ్స్. అండ్ కింద ఏరియాలో కాలమ్స్, ఫిల్టర్స్, రోస్, వాల్యూస్. సో డేట్ ఉంది చూడండి, ఇప్పుడు డేట్ ఉంది, అది కాలమ్సా రోసా? కన్ఫ్యూజ్గా ఉందా? ఒకసారి డ్రాగ్ చేసి రోస్లో డ్రాగ్ చేయండి. మనకి ఇలా కావాలా? కాదు, కాలమ్స్లో డేట్స్ కావాలి. సో అందుకే కాలమ్స్లో డేట్స్ ఉండాలి, రోస్లో పిన్ ఉండాలి. సో డేట్ని కాలమ్స్లో డ్రాగ్ చేయండి. డ్రాగ్ ద కాలమ్స్, డ్రాగ్ ద డేట్ టు కాలమ్స్. పిన్ ఎక్కడ ఉండాలి? పిన్ నెంబర్స్ రోస్లో ఉండాలి. సో పిన్ నెంబర్స్ని రోస్లో డ్రాగ్ చేయండి అండ్ మార్క్స్ని వాల్యూస్లో డ్రాగ్ చేయండి. బూమ్, వి గాట్ అవర్ పివోట్ టేబుల్. మనకి మెయిన్ షీట్లో ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో మల్టిపుల్ షీట్స్ డేటాని సింగిల్ డేటాలో సార్ట్ అవుట్ చేసి సర్దేసుకున్నాం. నౌ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఇక్కడ మీకు ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ అంటే ఇక్కడ వాల్యూస్ ఆర్ నాట్ సింపుల్ బట్ యువర్ మార్క్స్. ఈ వాల్యూస్ అనేవి సమ్లో ఉన్నాయా కౌంట్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలంటే ఏదో ఒక వాల్యూ దగ్గరికి రైట్ క్లిక్ చేస్తే సమ్మరైజ్ వాల్యూస్ బై అని ఉంటుంది. సమ్మరైజ్ వాల్యూస్ బై, అక్కడ సమ్మా కౌంట్ అనేది చూసుకోండి. ఒకవేళ కౌంట్లో ఉంటే కనుక కౌంట్లో ఉంటే మీకు ఖచ్చితంగా వాల్యూస్ ఫిల్ అవ్వవు. జస్ట్ అది వాల్యూ ఫిల్ అయ్యిందా లేదా అని చెప్తుంది. వాల్యూ ఫిల్ అయితే 1 ఉంటుంది, ఫిల్ అవ్వకపోతే బ్లాంక్గా చూపిస్తుంది అంతే. కానీ సమ్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ వాల్యూ అండ్ ఇట్ ఆల్సో డూ ఏ గ్రాండ్ టోటల్. మీకు ఎక్కడ ఆ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ న్యూమరికల్ వాల్యూ చూపిస్తుంది అండ్ దాని యొక్క గ్రాండ్ టోటల్ కూడా చూపిస్తుంది. మనకు ఇప్పుడు జస్ట్ మార్క్స్ కావాలి కనుక ఈ గ్రాండ్ టోటల్స్ అవసరం లేదు కనుక వాటిని తీసేద్దాం. నెక్స్ట్ ఈ ఎంప్టీ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎంప్టీ సెల్స్ని ఇప్పుడు కూడా ఎంప్టీగా వదలొద్దు. ఆఫ్టర్ మనం పివోట్ టేబుల్ తయారు చేసుకున్న తర్వాత ఈ ఎంప్టీ సెల్స్ని వేరే చోట ఎక్కడికైనా వాడదాం అనుకున్నప్పుడు ఈ ఎంప్టీ సెల్స్కి ఖచ్చితంగా ఒక టెక్స్ట్ నేమ్ కానీ ఏదైనా ఒక నేమ్ ఇచ్చేయాలి. సో అందుకే పివోట్ టేబుల్ ఆప్షన్స్కి వెళ్ళి ఎంప్టీ సెల్స్కి ఏదో ఒక నేమ్లా పిలవాలి అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెంటీస్, అలా ఏదైనా మనం నేమ్ ఇచ్చేసుకుంటే తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. కంపల్సరీగా ఏ పివోట్ టేబుల్ తయారైపోయింది, పివోట్ టేబుల్ని వేరే చోట వాడుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఆ ఎంప్టీ సెల్స్గా వదలకుండా వాటికి ఏదో ఒక టెక్స్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, బిఫోర్ జంపింగ్ టు ద ఫైనల్ స్టెప్ జంప్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. పివోట్ టేబుల్ వాల్యూస్ ఎప్పుడు నెంబర్సే ఉండాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డాషెస్ అని, హైఫన్స్ అని ఆర్ రాకపోతే ఏ అని, ఇక్కడ మీరు తీసుకున్న మార్క్స్లో ఎక్కడైనా సరే అలాంటి టెక్స్ట్ కనిపించినా సరే పివోట్ టేబుల్ దాన్ని 0గా కన్సిడర్ చేస్తుంది. సో పివోట్ టేబుల్ కావాల్సింది ఏంటి? జస్ట్ పివోట్ టేబుల్కి వాల్యూస్ కావాలి, వాల్యూస్ ఆఫ్ నెంబర్స్ అంతే. డాష్, ఏ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా 0గా తీసుకుంటుంది. ఎంటీ వదిలేసినా పర్లేదు కానీ నెవర్ ఎవర్ ఫిల్ ఎనీ టెక్స్ట్ ఇన్ దట్ వాల్యూ. సో ఎగ్జాంపుల్కి షీట్లో ఒక 3 వాల్యూస్కి నేను 3 వాల్యూస్లో ఒక వాల్యూని డాష్గా, ఒక వాల్యూని ఎంటీగా, ఒక వాల్యూని ఏగా చేశాను. సో నా పివోట్ టేబుల్ క్రియేట్ చేశాను ఈ మోడిఫైడ్ డేటాతో. చూడండి, ఎంటీ సెల్గా ఉన్నది నో ఎఫెక్ట్, ఇక్కడ ఎంటీ సెల్గా ఉన్నది అక్కడ కూడా ఎంటీ సెల్గానే చూపించింది, నో ఎఫెక్ట్. కానీ ఆ డాష్గా ఉన్నది, ఏగా ఉన్నది 0లా తీసేసుకుంది. ఇక్కడ 0గా తీసుకుందంటే అది పెద్ద ఎర్రర్. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ 0? ఇక్కడ మనకి ఆబ్సెంట్ అంటే మన టార్గెట్ ఏంటి? ప్రెసెంట్ అయ్యే వాళ్ళని రిప్రజెంట్ చేయడం, ప్రెసెంట్ అయ్యే వాళ్ళ మార్క్స్ వేయడం. 0 ఇండికేట్ చేస్తున్నట్టు ఏంటి? వాడు ప్రెసెంట్ అయ్యి 0 మార్క్స్ తెచ్చుకున్నాడు అని అర్థం. ఎంత పెద్ద మిస్టేక్ అది. ఆల్రెడీ ఇక్కడ ఏదైనా ఒక డీటెయిల్ లేకపోయినా
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 4 or 3 వాడు ఆ రోజు రాలేదనుకోండి, ఆ రాకపోతే ఎంటీగా కన్సిడర్ చేస్తుంది, దానిని ఆబ్సెంట్గా రిప్లేస్ చేస్తాం కదా ఎలాగో లాస్ట్లో. మరి డాష్ ఏలు కూడా ఆబ్సెంట్ కదా, వాళ్ళు ఆబ్సెంట్ లెక్కే కదా సమానం, డాష్ అన్న ఏ అన్న ఆబ్సెంట్ లెక్కే సమానం. సో ఆబ్సెంట్కి జీరోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏ డేటాని పివోట్ టేబుల్లో చేసే ముందైనా ఒకసారి డేటాని చెక్ చేసుకొని అన్ని వాల్యూస్లు ఉన్నాయా లేదా అని మాత్రం పక్కాగా చెక్ చేసుకోవాలి. పివోట్ టేబుల్ చేసే ముందు ఆ వాల్యూస్ ఏదైతే మీరు వాల్యూస్గా కన్సిడర్ చేస్తున్నారో వాటిని చెక్ యువర్ డేటా, ఫైండ్ అండ్ రిప్లేస్. సో దానికి ఏం చేయాలి, కంట్రోల్+H టైప్ చేసి హైఫన్స్ ఉన్నాయా లేకపోతే ఏ అని ఉన్నాయా లేకపోతే ఆబ్సెంట్స్ అని ఉన్నాయా, ఇలాంటి ఏ ఉన్నా సరే కంట్రోల్+Hలో పైన ఫైండ్ వాల్యూ దగ్గర హైఫన్స్ పెట్టుకుంటే ఒకసారి ఎంటర్ కొడితే మీకు ఒక డిస్ప్లే అయిపోతుంది, అక్కడ ఏవైనా ఉన్నాయా ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది, అండ్ ఆబ్సెంట్స్ కూడా అలాగే తెలిసిపోతుంది. సో ఫైండ్ అండ్ రిప్లేస్లో ఫైండ్లో ఐ డాషెస్ కానీ ఏ కానీ పెట్టండి, రిప్లేస్లో ఒక ఎంటీ బ్లాంక్గా వదిలేసి ఓకే కొట్టండి. సో ఆ డాషెస్ ఏసు కూడా ఎంటీ సెల్స్గా తయారైపోతాయి. ఆ వాల్యూస్ నెంబర్సే ఉన్నాయా లేకపోతే టెక్స్ట్ ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే మాత్రం అవి జీరోస్గా తీసుకుంటే ఈ జీరోస్ అక్కడ జీరోస్గా వెళ్తాయి. సో ఆబ్సెంటీస్ కౌంట్ అనేది టోటల్గా మారిపోతుంది. మాన్యువల్గా అన్ని పట్టి చూడడం అనే హ్యాబిట్ మానుకోండి. సో అలా వాల్యూస్లో నెంబర్స్ అయినా ఉండాలి, ఎంటీ అయినా ఉండాలి. పివోట్ టేబుల్లో ఇంకేం ఉన్నా జీరో అనే చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎంటీస్ అన్ని వదలకుండా రిప్లేస్ చేద్దాం. మెయిన్ షీట్లో మనకి ఎలా ఉన్నాయి, ఆబ్సెంట్గా వచ్చిన పడితే ఆబ్సెంట్ అని చూపిస్తుందా లేకపోతే ఏ అని చూపిస్తుందా, ఏ అనే చూపిస్తుంది కాబట్టి దాన్ని ఏగా రిప్లేస్ చేసేద్దాం. అంతా ఏస్గా మారింది అండ్ అన్ని మిడిల్ చేద్దాం, లైన్ చేద్దాం. ఓకే రెడీ. నౌ మూవింగ్ టు ద లాస్ట్ స్టెప్. సో లాస్ట్ స్టెప్లో ఏంటి, ఈ పివోట్ టేబుల్ని మెయిన్ టేబుల్కి రీట్రైవ్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ పివోట్ టేబుల్స్ ఇవి కాదు, మనకు కావాల్సింది అల్టిమేట్ రిజల్ట్ మనకి ఆ మెయిన్ టేబుల్లో ఈ టేబుల్ అనేది రిట్రైవ్ అవ్వాలి. ఈ ఓవరాల్ 3 షీట్స్లో ఉన్న డేటా అక్కడ రిట్రైవ్ అవ్వాలి. దానికోసం ఈ ప్రొసీజర్స్ చేసాం. కాపీ పేస్ట్ చేసేద్దాంలో ఎందుకు 1 2 3 4 5 వరుసగా ఉన్నాయి కదా, కాపీ పేస్ట్ చేసేద్దాం అనే థాట్ వద్దు. ఎందుకంటే రియల్ సినారియోస్లో ఇలాగే ఒక 5 వాల్యూస్ 3 డేట్స్ ఉండకపోవచ్చు. రియల్ సినారియోస్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా 10s and 20s డేట్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు కాపీ పేస్ట్ అండ్ 1 2 3 4 5 ఆర్డర్లో ఉండవు. ఒక్కొక్కసారి 100 స్టూడెంట్స్ డేటా అనేది మనకి స్క్రాంబుల్ అయి రావచ్చు. సో ఎప్పుడు కూడా టేబుల్ టు టేబుల్ రిట్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా కాపీ పేస్ట్ ఆప్షన్ అనేది ముట్టుకోవద్దు. VLOOKUP ఫంక్షన్ ఆర్ టేబుల్ ఫంక్షన్ అనేది యూస్ చేసుకొని అప్పుడు రిట్రైవ్ చేసుకోవడం హ్యాబిట్గా మార్చుకోండి. మరి ఎలాగా ఈ మల్టిపుల్ కాలమ్స్ని అక్కడ సర్దడం, అగైన్ చెప్తున్నాను, పివోట్ టేబుల్ తర్వాత వచ్చే ఆప్షన్ VLOOKUP. అవునండి, VLOOKUP. లాస్ట్ టైం మనం 5 మెంబర్ స్టూడెంట్స్కి రిట్రైవ్ చేసుకున్న VLOOKUP ఫంక్షన్తోనే ఇక్కడ కూడా VLOOKUP వాడచ్చు. ఎస్, VLOOKUPతో మల్టిపుల్ కాలమ్స్ డేటాని రిట్రైవ్ చేయొచ్చు. కాకపోతే చిన్న చేంజెస్ ఉన్నాయి. ఆ స్మాల్ చేంజెస్ ఏంటనేది ఒకసారి చూడండి. ఈసారి మనకి 13, 14, 15కి ఒకేసారి లుకప్ చేయాలనుకున్నాం కనుక 3 సెల్స్ని సెలెక్ట్ చేయండి. కేవలం ఒక సెల్ని సెలెక్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు VLOOKUP అని కొట్టకుండా ఓవరాల్ మనకి ఎన్ని సెల్స్కి అయితే లుకప్ చేయాలో, ఫస్ట్ రోలో ఎన్ని సెల్స్కి అయితే లుకప్ చేయాలో ఆ అన్ని సెల్స్ కూడా సెలెక్ట్ చేసి అప్పుడు ఈజ్ ఈక్వల్ టు VLOOKUP అని టైప్ చేయండి. బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ. దీనికి యాజ్ యూజువల్గా లాస్ట్ ఫార్ములా లాగే పిన్ నెంబర్, సెలెక్ట్ పిన్ నెంబర్, కామా, టేబుల్ యారీ. ఏ టేబుల్ ఈసారి? పివోట్ టేబుల్. సో పివోట్ టేబుల్ డేటానే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ పివోట్ టేబుల్, ప్రెస్ F4. ఈ VLOOKUP ఫంక్షన్ ఇప్పుడు వాడినా టేబుల్ యారీ సెలెక్ట్ చేసిన తర్వాత F4 నొక్కాలి. F4 ఈజ్ అబ్సల్యూట్ సెలెక్షన్. F4 $. ఇండెక్స్ కాలమ్ నెంబర్. ఇక్కడ చేంజ్ గమనించండి. ఇండెక్స్ కాలమ్ నెంబర్ మనకి 3 కాలమ్స్కి 3 ఇండెక్స్ కావాలి. ఓకే, సో అంటే ఒక కాలమ్కి ఒకటే ఇచ్చాం, 3 కాలమ్స్కి ఒకటే ఇస్తామా? లేదు, 3 కాలమ్స్కి 3 కాలమ్ ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ కాదు, ఫ్లవర్ బ్రాకెట్. క్లియర్గా కీబోర్డ్లో చూడండి, ఫ్లవర్ బ్రాకెట్ సింబల్, కామా తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ సింబల్ ఓపెన్ చేసి ఏ కాలమ్ ఇండెక్సెస్ అక్కడ రిట్రైవ్ అవ్వాలో ఆర్డర్లో రాయండి. ఒకవేళ మనకు అక్కడ పై షీట్లో కనుక 1 3 5 6 ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆ ర్యాండమ్ నెంబర్స్కి
ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వాలనుకోండి, సో అక్కడ ర్యాండమ్ నెంబర్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా సేమ్ అదే ర్యాండమ్ నెంబర్ ఆర్డర్ చూసుకోవాలి. కాలం ఇండెక్స్ నెంబర్ తప్పించారంటే డేటా కూడా తారుమారైపోతుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని కాలం ఇండెక్స్ నెంబర్స్ అనేది చూడండి. సో ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ 2, 3, 4 అదే కదా మనకి ఈ 3 కాలమ్స్ అక్కడ ఉండాలి. ఎందుకంటే 2, 3, 4 అని ఎందుకు అంటున్నాను, ఎందుకంటే పివట్ టేబుల్లో ఫస్ట్ కాలమ్ ఈస్ పిన్ నెంబర్ 2, 3, 4 ఆర్ 13, 14, 15 డేటా. సో 2, 3, 4 ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ అండ్ కామా ఫాల్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ అండ్ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఎంటర్ అనేది ప్రెస్ చేయకూడదు. డు నాట్ ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేస్తే 3:3 రేషియో అనేది వర్కౌట్ అవ్వదు. సో shift+control+enter ఇది బాగా గమనించాలి. VLOOKUP ఫంక్షన్ విత్ మల్టిపుల్ ఫంక్షన్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అక్కడ మనం కాలం ఇండెక్స్ నెంబర్ ఒకటే ఇవ్వకుండా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని మనం 3 ఇవ్వాలి. అండ్ లాస్ట్లో ఎంటర్ ప్రెస్ చేయకుండా shift+control+enter ప్రెస్ చేస్తేనే మల్టిపుల్ VLOOKUP అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే నార్మల్గా ఒక సెల్కి మాత్రమే ఫిల్ అవుతుంది. shift+control+enter ప్రెస్ చేస్తేనే 3 కాలమ్స్ 3 కాలం ఫిల్ అవుతుంది. మీరు ఓన్లీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఫస్ట్ కాలం మాత్రమే ఫిల్ అవుతుంది. ఈ మల్టిపుల్ VLOOKUP సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎంటర్ ప్రెస్ చేయడమే. సో మల్టిపుల్ VLOOKUP సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది ఫ్లవర్ బ్రాకెట్లో కాలం ఇండెక్స్ నెంబర్స్ అండ్ లాస్ట్లో shift+control+enter. సో shift+control+enter బూమ్ ఏమైంది, మన 3 కాలమ్స్ ఫిల్ అయిపోయాయి. మనకు కావాల్సిన 3 కాలమ్స్ డేటా అనేవి ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి, డ్రాగ్ ఫార్ములా టు ఆల్ సెల్స్ విచ్ వీ వాంట్. సో డ్రాగ్ చేయండి అండ్ కన్వర్ట్ టు వాల్యూస్. ఎందుకు కన్వర్ట్ టు వాల్యూస్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎందుకు కన్వర్ట్ టు వాల్యూస్, బికాస్ టు రిమూవ్ ద కనెక్షన్ బిట్వీన్ ద రిఫరెన్స్ షీట్ అండ్ అవర్ మెయిన్ షీట్. నెక్స్ట్ అవర్ వర్క్ వాస్ డన్ కంప్లీట్. సో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 20 minutes పట్టింది, కానీ ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే ఈ పనిని ఒక 3 minutes ఆర్ 4 minutesలో మీరు సింపుల్గా చేసేయగలరు. సింపుల్గా 3 కాలమ్స్ డేటాని 3 sheetsలో, సో సింపుల్గా ఆ 3 sheetsలో ఉన్న డేటాని ఈజీగా ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకొని మీరు కాపీ చేయగలరు. సో 3 or 4 minutes టైంలో ఈజీగా మీరు ఆ 3 డిఫరెంట్ షీట్స్లో ఉన్న డేటాని ఒక న్యూ ఎక్సెల్ షీట్లో కాపీ పేస్ట్ చేసుకొని డేట్స్ వేసుకొని పిటాట్ టేబుల్ కూడా తయారు చేసుకొని అండ్ VLOOKUP ఫంక్షన్ వేసుకొని ఇందులో ఎక్స్ట్రాక్ట్ కూడా చేసేయగలరు వితిన్ షార్ప్ 3 or 4 minutes. అంతకుమించి టైం పట్టదు. సో ఇది ఒకటి 5 sheets డేటా కనుక 5 sheets డేటా కాబట్టి ఒక 1-2 minutesలో ఈజీగా చేసేయగలం. అదే ఒకవేళ 20 or 100s or 1000s ఆఫ్ డేటా విత్ సమ్ 100s ఆఫ్ డేట్స్ ఉంటే కనుక అప్పుడు ఒక 6 minutes 7 minutes పట్టచ్చు. దిస్ ఈజ్ ఎ సో సింపుల్ అండ్ సో ఈజీ ప్రాసెస్. కాకపోతే అర్థం కావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ ఒకసారి ఇఫ్ వి సాల్వ్ ఇట్ అండ్ ఇఫ్ వి డూ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది. అవర్ వర్క్ వాజ్ డన్ అండ్ సేవ్ ద షీట్ అండ్ దట్స్ ఇట్ గైస్. మల్టిపుల్ షీట్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ VLOOKUP ఫంక్షన్ బై యూజింగ్ పివట్ టేబుల్ అండ్ VLOOKUPతో మనం చేసేసాం. నా వీడియో అనేది మీకు అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. నా వీడియోలో చెప్పిన పాయింట్స్లో ఏమైనా పాసిబిలిటీస్ అవ్వకపోయినా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నా కింద ఉన్న కామెంట్ బార్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా ఎక్సెల్ షీట్ సంబంధించిన చాలా ఫంక్షనాలిటీస్, చాలా షార్ట్కట్స్ అండ్ చాలా టైం సేవింగ్ ఫంక్షన్స్ అనేవి నేను తెలుగులో చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నాను. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శుభం భూయాత్. స్వస్తి.